నీవు గోషేను దేశమందు నివసించెదవు. అప్పుడు నీవును, నీ పిల్లలును, నీ పిల్లల పిల్లలును, నీ గొర్రెల మందలును, నీ పశువులును, నీకు కలిగినది యావత్తును నాకు సమీపముగా ఉండును. ఇకను 5 కరవు సంవత్సరములు వచ్చును గనుక నీకును, నీ ఇంటివారికిని, నీకు కలిగినదంతటికిని పేదరికము రాకుండా అక్కడ నిన్ను పోషించదనన్నాడని చెప్పుడి. ఇదిగో మీతో మాటలాడుచున్నది నా నోరే అని మీ కన్నులను, నా తమ్ముడైన బెన్యామీను కన్నులను చూచుచున్నవి. ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూచినది యావత్తూ నా తండ్రికి తెలియచేసి త్వరగా నా తండ్రిని ఇక్కడికి తీసుకుని రండని తన సహోదరులతో చెప్పి తన తమ్ముడైన బెన్యామీను మెడమీద పడి ఏడ్చెను. బెన్యామీను అతని మెడమీద పడి ఏడ్చెను. అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకుని వారి మీద పడి ఏడ్చిన తరువాత అతని సహోదరులు అతనితో మాటలాడిరి.